రియల్ ఎస్టేట్ మునుపెన్నడూ చూడనంత సంక్షోభాన్ని చూస్తుంది. పూర్తిగా పడిపోవడమే కాదు, ఇప్పట్లో లేచే సూచనలు కూడా కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ ని దారిలో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, అక్కడ రియల్ కాస్త ఊపందుకోవడం, హైదరాబాద్ లో పరిమితికి మించి ఓవర్ కన్స్ట్రక్షన్ అన్నీ కలిసి రియల్ ఎస్టేట్ ని కుప్పకూలేలా చేశాయి. పరిశీలకుల అంచనాల ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోలుకోవాలంటే మరో 3 ఏళ్లైనా ఆగక తప్పదు. హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్. దేశంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధి, దాంతోపాటు ఉద్యోగాలు, దాని వెంటనే నిర్మాణాలు జరిగాయి. 2007 నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మామూలుగా ఎదగలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్లో అదే వేగాన్ని కొనసాగించింది. అభివృద్ధిలో ఎక్కడా తేడా లేకుండా ముందుకెళ్లడంతో రియల్ ఎస్టేట్ రెట్టించిన వేగంతో పెరిగింది. 2019లో ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రావడం, రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చాలని ప్లాన్ చేయడంతో అక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైపోయింది. జగన్ సర్కార్ అరాచకానికి తట్టుకోలేక బిల్డర్లంతా పారిపోయి హైదరాబాద్ వచ్చేశారు. అలాగే ఇన్వెస్టర్స్ కూడా భాగ్యనగరానికి తరలివచ్చారు. సామాన్య జనం అమరావతిని వదిలి హైదరాబాద్లో కొనుక్కోవడం మొదలెట్టేశారు. దీంతో 2022 వరకు రియల్ దూకుడుకు తిరుగు లేకుండా పోయింది. అయితే కేసీఆర్ సర్కార్ తానే సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంది. ఆ ఐడియా దారుణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని దెబ్బతీసింది. ఓఆర్ఆర్ పక్కన ఎకరం 100 కోట్లకు అమ్మడం ద్వారా ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ చేసి భూముల విలువలు పెంచాలని ప్లాన్ చేశాడు కేసీఆర్ కొడుకు కేటీఆర్. అక్కడే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అప్పటికే హైదరాబాద్ లో విపరీతమైన కన్స్ట్రక్షన్స్ జరిగాయి. 2 లక్షలకు పైగా అపార్ట్మెంట్లు సేల్స్ లేక ఖాళీగా పడున్నాయి. కోట్ల రూపాయల లంచాలు తిని ఎకరం స్థలంలో కూడా 50 ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చేసి నగరాన్ని నిండా ముంచేసింది కేసీఆర్ సర్కార్. హైదరాబాద్ సమాంతరంగా కాకుండా నిలువుగా ఎదిగింది. ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం 50 అంతస్తుల హై రేజ్డ్ భవనాలే. ఒకే చోట 100 అపార్ట్మెంట్లలో ఆకాశానికి అందే దూరంలో కట్టేయడంతో జనమంతా ఒకే చోట పోగుబడిపోయి రోజు ఒకే సమయంలో వందల వేల కార్లలో రోడ్లపైకి వచ్చేసి సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. కేసీఆర్ సర్కార్ చేసిన ఈ దురాగతం వలన రియల్ ఎస్టేట్ కూడా దారుణంగా దెబ్బతింది. రాజపుష్ప లాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల చేత ఉద్దేశపూర్వకంగానే ఎకరం 100 కోట్లకు కొనిపించి లేని కృత్రిమ రేటు సృష్టించింది. ఆర్టిఫిషియల్ భూమిని సృష్టించింది. అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఎకరం 100 కోట్ల రూపాయలకు కొంటే అందులో ఎన్ని అపార్ట్మెంట్లు కట్టాలి, వాటిని ఎంత రేటుకి అమ్మాలి? సాదాసీదా ట్రిపుల్ బెడ్రూమ్ కూడా 5-6 కోట్ల రూపాయలకు పైగా అమ్మాల్సి ఉంటుంది. అలా కృత్రిమ రియల్ ఎస్టేట్ గ్రోత్ను చూపించి హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతోందని బిల్డప్ ఇచ్చి సామాన్యుడికి దెబ్బ వేశారు కేసీఆర్, కేటీఆర్. ఆ పాపం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ని వెంటాడుతోంది. సహజంగా ఎలక్షన్ ఏడాది రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంటుంది. కానీ తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ రంగం సర్దుకోలేదు సరికదా, ఇంకా కుదేలైపోతూ వస్తోంది. దీనికి కారణం పరిమితికి మించిన నిర్మాణాలు చేయడం. హైదరాబాద్ సిటీలోనే సుమారు 2 లక్షలకు పైగా అపార్ట్మెంట్లు కొనేవాళ్లు లేక ఖాళీగా పడున్నాయి. అలాని బిల్డర్లు రేట్లు తగ్గించేం అమ్మలేరు. మై హోమ్, అపర్ణ, రాజపుష్ప, వేటెక్స్, వాసవి, బ్రిగేడ్, గోద్రేజ్తో పాటు చిన్న చిత్తగా బిల్డర్లు కూడా సేల్స్ లేక ఆకాశం వంక దిక్కులు చూస్తున్నారు. మరోవైపు ప్రీ లాంచ్ స్కీమ్ లో క్యాష్ అనధికారికంగా బిల్డర్లకు చెల్లించి నిర్మాణాలు పూర్తిగాక బిల్డర్లు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెద్ద పెద్ద సంస్థలు కూడా ₹2, ₹3 వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్ వెళ్లి ఎన్ఆర్ఐ నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అపార్ట్మెంట్ సేల్స్ లేవు. అలాగని బుకైన అపార్ట్మెంట్లు పూర్తి చేయక తప్పని పరిస్థితి. నిర్మాణాలు కొనసాగించక తప్పదు. దీంతో ఉన్న నిర్మాణాలని సగంలో నిలిపివేయలేక సేల్స్ లేకపోయినా కూడా బ్యాంకుల నుంచి, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బిల్డర్లు. 10%, 20% నిర్మాణాల్లో తీసుకున్న డబ్బుని కస్టమర్స్ కి వెనక్కి ఇచ్చేస్తున్నారు మరికొంతమంది బిల్డర్లు. హైదరాబాద్ లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కోకాపేట్, తెల్లాపూర్లలో తమ 2 పెద్ద పెద్ద వెంచర్స్ ని నిలిపివేసింది. తీసుకున్న అడ్వాన్సులన్నీ సింపుల్ ఇంట్రెస్ట్ తో కస్టమర్స్ కి తిరిగి ఇచ్చేస్తోంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి సేల్స్ లేకపడున్న అపార్ట్మెంట్లను అమ్ముకోవడానికి రకరకాల మార్గాల్లో అడ్వర్టైజింగ్ చేస్తూ వారానికి 1-2 అపార్ట్మెంట్లు మాత్రం అమ్మగలుగుతున్నారు కొందరు బిల్డర్లు.
వాసవి లాంటి రియల్ ఎస్టేట్ సంస్థ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. సిటీలో దాదాపు 5-6 చోట్ల శంకుస్థాపనలు చేసి సగం నిర్మాణాలు చేసిన వాసవి ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో పడింది. ఎల్బీ నగర్లో సంస్థ నిర్మిస్తున్న భారీ వెంచర్ నిర్మాణ పనులు బాగా మందగించిపోయాయి. నిజానికి ఎస్ఎఫ్టీ 5-6 వేల రూపాయల వరకు అమ్మడం ధర్మం. కన్స్ట్రక్షన్స్ కాస్ట్ ఎక్కడా కూడా 4,000 రూపాయల కన్నా మించడం లేదు. రేట్లు విపరీతంగా పెంచి అధిక ధరకు కొని ఎస్ఎఫ్టీని 8-10,000 రూపాయలకు పెంచేశారు రియల్ ఎస్టేట్ బిల్డర్లు. కేవలం బ్రాండ్ చూపించి దారుణమైన రేట్లకు అమ్ముకున్నారు. అపార్ట్మెంట్ రేట్లపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకున్నారు పెద్ద బిల్డర్లు. ఇప్పుడు రేట్లు తగ్గించి అమ్మడానికి వాళ్లకు మనసొప్పడం లేదు. కానీ ఎన్నాళ్ళు 2 లక్షల అపార్ట్మెంట్లను అలాగే పెట్టుకుని కాపలా కాస్తారు అనే చూడాలి. 2-3 ఏళ్లు ఏదో రకంగా గట్టెక్కితే చాలు, ఆ తర్వాత పుంజుకుంటామనే భావనలో ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. కొత్త వెంచర్ల మాట మర్చిపోండి, ఉన్న వెంచర్స్ ఏదో ఒక రకంగా పూర్తి చేసి మిగిలిపోయిన అపార్ట్మెంట్లను సేల్ చేసుకోగలిగితే చాలు అనే స్థితిలో పడిపోయాయి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు. హైదరాబాద్కి గడిచిన 7-8 నెలల్లో పెద్ద సంస్థలు కానీ, భారీగా ఉద్యోగాలు కానీ, పెట్టుబడులు కానీ రాలేదు. రేవంత్ సర్కార్ మొత్తం సంక్షేమ పథకాలు అమలు చేయడంపైనే దృష్టంతా పెట్టింది. డెవలప్మెంట్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక పెద్ద ప్రకటన అలాగే ప్రారంభం జరిగితే తప్ప రియల్ ఎస్టేట్లో కదలిక రాకపోవచ్చు. శంషాబాద్ షాద్నగర్ మధ్య మెడికల్ సిటీ నిర్మించాలని ఒక ప్రతిపాదన ప్రకటించారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ పనులు కూడా వేగం పెంచారు. అయినా కూడా ఎక్కడా కదలిక లేదు. సహజంగానే ఎన్నికల తర్వాత క్యాష్ క్రంచ్ వస్తుంది. ఉన్న డబ్బంతా జనంలోకి వెళ్ళిపోతుంది, ఖర్చైపోతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్లో స్తబ్దత రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కేవలం హైదరాబాద్, తెలంగాణ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా నిర్మాణ రంగంలో భారీ పతనం జరిగింది. దుబాయ్లో 25% రియల్ ఎస్టేట్ పడిపోయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నైలో కూడా రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. కిందటేడాది వరకు మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో కొంత పర్వాలేదు అనిపించింది. ఉత్తరాది నుంచి చాలా మంది ఇన్వెస్టర్లు, కస్టమర్లు హైదరాబాద్ వచ్చి ల్యాండ్స్, అపార్ట్మెంట్స్ కొన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయారు. అవసరానికి మించి విపరీతంగా అనుమతులు ఇవ్వడం, బిల్డర్లు ఎగేసుకుని వెళ్లి మరీ ఎదురు పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేయడంతో డిమాండ్ కన్నా సప్లై పెరిగి ఇప్పుడు 2 లక్షల అపార్ట్మెంట్లు సగం పూర్తయి మూలనే పడి ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ సంస్థలు వాదన మరోలా ఉంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల సంఖ్య ఎప్పుడు ఇంతే ఉంటుందని, దాన్ని మీరు అమ్ముడుపోవడం లేదు అనే యాంగిల్లో చూడొద్దు అని అంటున్నారు బిల్డర్లు. కానీ బయట పరిస్థితి అలా లేదు. రియల్ ఎస్టేట్ సంస్థలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా ఫేక్ సర్వేలు చేయించి రియల్ ఎస్టేట్ దూసుకుపోతోందని ఎన్ని కథనాలు వేయించినా అక్కడ అంగుళం కూడా కదలట్లేదు. ఎన్నికల ముందు వరకు జోరుగా పరుగులు పెట్టిన స్థలాలు, పొలాల అమ్మకాలు కూడా మందగించేశాయి. 111 జీవో ఎత్తివేస్తానంటూ కేసీఆర్ చేసిన హడావుడికి చాలా మంది వెళ్లి అక్కడ కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇప్పుడు నిలువున మునిగిపోయారు. ఎకరం 25 లక్షలు ఉన్న భూమి ఏకంగా ఎకరం 3 కోట్లకు తీసుకెళ్లిపోయారు. 111 జీవో రద్దు కాలేదు. అది ఇప్పట్లో జరగదు. అక్కడ ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేయడానికి కుదరదు. రేవంత్ సర్కార్ కూడా 111 జీవో భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయదు. అలా చేసి వివాదాల్లో ఇరుక్కోదు. ఎందుకంటే R1 జోన్లోనే ఇంకా లక్షల ఎకరాల భూమి ఉంది. అవే నిర్మాణంలోకి రాలేదు. లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడు కాకపడున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 111 జీవో ఎత్తేయాలని లేనిపోని వివాదాన్ని తెచ్చుకుంటే పరిస్థితి మరింత కంపవుతుంది. 111 జీవోలో ఉన్న భూముల రేట్లు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఎన్నికల ముందు ఎకరం 3 కోట్లకు అమ్మిన వాళ్ళు ఇప్పుడు 1.5 కోటి కూడా అమ్మడానికి సిద్ధపడుతున్నారు. ఏపీలో చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు చాలా మంది మళ్లీ అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేయడానికే చూస్తున్నారు. దీంతో తొందరపడి హైదరాబాద్లో డబ్బు పెట్టడం లేదు. మొత్తం మీద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పైకంతా బాగుంది అని ఎన్ని కబుర్లు చెప్తున్నా అక్కడ ఒక్క అపార్ట్మెంట్ కూడా సేల్ జరగడం లేదు. గట్టిగా 10 ఎకరాల ల్యాండ్ అమ్మిన దాఖలాలు కూడా లేవు. దీంతో పాటు హెచ్ఎండిఏ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటి వరకు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయనేలేదు. నేటికి అనుమతులు ఇవ్వలేదు. అవి అలాగే పడున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారు కనుక ఆ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారని అంతా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు ఇవన్నీ సెట్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. ఏది ఎలా జరిగినా మరో 3 ఏళ్లు మాత్రం అందరూ ఎదురు చూడాల్సిందే. ఎంతో కొంత రేట్లు తగ్గించి అమ్ముకున్న బిల్డర్లు సేఫ్ గా ఈ సంక్షోభం నుంచి బయటపడతారు. లేదంటే రియల్ ఎస్టేట్లోనూ ఆత్మహత్యలు తప్పవు.